ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలపై వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? తగుపాత్రమని. ఏం చేస్తారమ్మా? టైలరింగ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటో? బాగానే ఉందిగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఫ్రీ బస్ ఇచ్చారు, పెన్షన్లు కరెక్ట్గానే వస్తున్నాయి, రేషన్ బియ్యం వస్తున్నాయి. ఈ బస్సు రావడం ఆర్టీసీ సంస్థ బాగుపడింది. ఆడవాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు, ఒకళ్ళు వెళ్ళవలసిన దగ్గరికి ఇద్దరు వెళ్తున్నారు. ఆర్టీసీకి లాభాల్లోనూ వెళ్తుంది అనమాట. గవర్నమెంట్ చెల్లిస్తుందిగా. ఇంకేం రేవంత్ రెడ్డి గారే మళ్ళీ రావాలి కూడా. ఇప్పటి వరకు ఈ 6 గ్యారెంటీలు ఎలా అందుతున్నాయి అంటారు గ్రామాలలో? గ్యారంటీలోనంటే ఒకటి నెల 2500 ఇస్తారన్నది రాలేదు ప్రస్తుతానికి. మిగతావన్నీ బాగానే ఫ్రీ గ్యాస్ వస్తుంది అన్నారు. గ్యాస్కి 500 రూపాయల సబ్సిడీ వస్తుంది. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ బస్సు అయ్యింది. మళ్ళీ పెన్షన్లు అంటే మిగతా పెన్షన్లు యథావిధిగా వస్తున్నాయి, పెంచుతాననేసి అనేవి రావట్లేదు. కరెంటు బిల్లు ఫ్రీగా వస్తుంది, వస్తున్నామనే కానీ పెంచుతాననే పెన్షన్లు పెంచాలి. 4000 6000 చేస్తానన్నారు కదా, అవి రావాలి. అది రైతు భరోసా, రైతు బంధు వాళ్ళకి కొన్ని పడాలి అని అంటున్నారు. కొంతమంది రైతు రుణమాఫీలు కూడా జరిగాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పరిపాలన కూడా బాగానే చేశారు. ఆయన కూడా ఊరూరికి ఒక శ్మశాన వాటిక కట్టారు. ఆయన కూడా వాటర్ తెప్పించారు. ఆయన చేసే విధంగా ఆయన చేశారు, ఈయన చేసే విధంగా ఈయన చేశారు. ఈయన కూడా 6 గ్యారెంటీల్లోనూ కొన్ని వచ్చాయి, ఒక 2 ఏమో ఉండిపోయాయి అన్నమాట. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? యేసు. ఏం చేస్తుంటారు సార్? నేను కామన్ మ్యాన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కన్నా కూడా రేవంత్ రెడ్డి పాలన నయంగానే ఉంది. అప్పుడు దళితులకి ఇస్తామన్నా 3 ఎకరాలు ఇవ్వలేదు. దళితులకి దళిత బంధువులు 10,000 10 లక్షలు ఇవ్వలేదు. ఏది సక్రమం చేయలేదు. వాళ్ళు దోచుకొని తినడానికే సరిపోయింది కానీ పేదలకి ఎలాంటి సహాయం చేసేది లేదు. తణుకు నియోజకవర్గాలకే యుక్తులకే అది చెందుతున్నాయి కానీ సామాన్యునికి ఏం చెందలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటూ అవి కూడా వాళ్ళ ఇష్టపరంగా వాళ్ళ కార్యకర్తలకి పంచుకొని వాళ్ళు మనీ తీసుకొని ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎలా ఉందంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఇంకా అది ఇవ్వలేదు. అది తొందరగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఉన్నాయో ఇవి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? ఫ్రీ గ్యాస్ అంతుంది, ఫ్రీ బస్సు, కరెంటు, రేషన్ కార్డులు కూడా ఇస్తామంటున్నారు. అవి కూడా త్వరలో ఇస్తామంటున్నారు. కొన్ని కార్డులు ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదు. అప్పట్లో కేసీఆర్ ఇవ్వలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మోష. ఏం చేస్తుంటారు సార్? మేము రైతు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే లేదు, బాగలేదు. ఆయన చేసేది అన్ని ఇంత ముందుకు నీళ్ళు రావట్లేవు, ఇప్పుడు అయితే నీళ్ళే రావట్లేదు. ఇంత ముందుకు వచ్చేవి. తర్వాతకి ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు మరుగుదొడ్లు కానీ తర్వాతకి ఏది కూడా చూసినా కానీ నీట్గా లేదు. ఈ కార్యక్రమంలో ఆయన చేసే పథకాలు మొత్తం కూడా అన్ని బాగలేవు. కరెంటు కూడా రావట్లేదు. కరెంటు కూడా 24 అవర్స్ అన్నారు, కరెంటు రావట్లేదు. నిరుద్యోగ అభివృద్ధి అన్నాడు, అది కూడా రావట్లేదు. కాకపోతే అన్ని మాటలే చెప్పిండు కానీ ఇంతవరకు ఏ రాలేదు. రైతు బంధువు కూడా పడలేదు డబ్బులు రైతులకు కూడా. రుణమాఫీ అన్నాడు, ఆ రుణమాఫీ కూడా ఎవరికి అందలే. ఉన్నోళ్ళకి అందినాయి కానీ ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చినవి వాళ్ళకే మళ్ళా కూడా ఇప్పుడు మాపేది అవే తప్ప మిగతా వాళ్ళకి అందలేదు. చిన్న కారు రైతులకైతే ఇంకా జరగలేదు, పెద్ద కారు రైతులకే జరిగినాయి. అవి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవాలి. ఇలాంటివి జరుగుతుంటాయి చాలా. కాబట్టి ఈ రైతులకు కాదు మిగతా వాళ్ళకి ప్రజలకు కూడా అన్ని రావట్లేవు స్కీములు కూడా. ఇప్పుడు స్కాలర్షిప్ అన్నాడు, అది లేదు. నిరుద్యోగ అభివృద్ధి అన్నాడు, అది లేదు. ఏవి కూడా రావట్లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే అప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు ఇంకెక్కువ చేస్తుండు. అప్పుడే ఆయన తొందర చేసిండు కానీ అప్పులు చేసిండు అన్నాడు, అప్పులు చేసిండు అన్నారు. ఇప్పుడు ఈయన చేసేదేమో అప్పులు చేయట్లేడా కానీ ఆ అప్పులు కూడా కంటే కూడా ఇప్పుడు ఈయన చేసేది కూడా ఇంకెక్కువనే చేస్తుండు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సత్తే. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ పాలన అంటే అంత గట్టినే ఉంది, అంత ఆగమాగమే ఉంది. ఆయన అన్ని 6 గ్యారెంటీలు అన్ని అమలు చేయలేక
ఇంకా అదే ఇక రైతు బంధు కూడా 2 లక్షలు మాఫ్ చేయలే, ఇంతవరకు అమలు అయింది. కానీ లక్ష మహిళలకు 2500 ఇస్తున్నాడు, అవి కూడా చేయలేదు ఇంతవరకు. ఏది కావాలి. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అన్ని మంచిగా అమౌంట్ మంచిగా చేసిండు, నీళ్లు పుష్కలం వచ్చినాయి, పొలాలు మారినాయి, ఇప్పుడు మొత్తం పొలాలు ఎండిపోతాయి, రైతులు తలకాయలు పట్టుకుంటారు. మీ గ్రామంలో చూసుకుంటే నీళ్ళ సమస్య ఏమైనా ఉందంటారా? నీళ్ళ సమస్య మస్తుంది, అన్ని ఎండిపోతున్నాయి మా వాళ్ళు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? ఎం జగన్మోహన్ రావు. ఏం చేస్తుంటారు సార్? నేను పాతపటవారి, మాది నూతకల్ మండలం దర్శనపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు పరిపాలన అంటే కొద్దిగా ఆయనదికో ఈయనకు కొద్దిగా తేడా ఉన్నది. ఎందుకంటే కొన్ని పథకాలు పెట్టిండు, పథకాలని కొన్ని అమలు చేయలేకపోతుండు, దానికి సమస్యగా ఉన్నది. ఎందుకంటే ఉచిత బస్సులు పెట్టడం కూడా కొద్దిగా కొంత భారం అనేది మీద పడుతుంది. ఎందుకంటే కొంతమందికి కొంత చేదోడుగా ఇచ్చే ఇల్లు అన్నాడు, ఇల్లుకు మరి డబ్బులు ఇచ్చే టైంకి ఇటు కొంత డబ్బు అటు పెడుతుంది కాబట్టి కొంచెం ఆడ ఒదొడుకుగా ఉన్నది పరిపాలన. కొంచెం స్టెప్ అనేది కొద్దిగా రాంగ్ తీసుకున్నాడు. కేసీఆర్ ఏం లేదు, మంచిగా అక్కడ భూములు అమ్మటం, ఈడ భూములు అమ్మటం, ఆడ వాళ్ళను ప్రగతి భవన్ కట్టుకోవటం, ఇవన్నీ కూడా ఆయనతోని అది జల్తా అయిపోయింది. భూములు అమ్ముతుండు కాబట్టి డబ్బులు వస్తున్నాయి. మరి కాళేశ్వరాన్ని కట్టిండు, కాళేశ్వరానికి మీద కొన్ని డబ్బులు వచ్చినాయి, అవన్నీ ఇటు రైతు బంధుకు ఇవన్నిటికీ కొద్దిగా డబ్బు కూడా దుర్వినియోగం చేసిండు. ఎందుకంటే రాళ్లకు రప్పలకు ఇచ్చిండు, మనకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. రాళ్లకు రప్పలకు పెద్ద పెద్ద భూస్వాములకు ఇచ్చిండు. ఒక్కోసారి భూస్వాములు కూడా పెద్ద పెద్ద కోటేశ్వర్లకు కొన్ని 100,000 ఎకరాలు ఉన్నోళ్ళు ఆ డబ్బు కూడా ఈయన కొద్దిగా ఉపయోగించుకొని రాజకీయ పరంగా పెట్టుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు కొన్ని అప్పులు తీర్చుకోవటం, మరి బడ్జెట్ లేక ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు ఇవ్వలే. ఎందుకంటే ఆ డబ్బును కొంత ఈయన ఉపయోగించుకొని వేరే దిక్కుకు పెట్టుకుంటాడు. కొంచెం తేడాగా ఉన్నది. ఇది ఉచిత బస్సు పెట్టడం, ఉచిత కరెంటు పెట్టడం, 200 వోల్టేజ్ అది పెట్టడం కూడా భారమే పడ్డది అన్న అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సోమనరసాయి అండి. మాది గ్రామం అన్నారము, మండలం తుంగతుర్తి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యాపారం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎలా ఉందంటారు సార్, మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే, అంతకు ముందు 10 సంవత్సరాల ప్రభుత్వం ఆ రాష్ట్రం నిండుగుండలాగుండేది. అప్పుడు అనేక డబ్బుతో కూడుకున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రంగా ఉండేది. ఆయన మరి కేసీఆర్ గారు వచ్చి అనేక ఉచితాలు పెట్టిండు. ఒంటరి మహిళల పెన్షన్ అని, పెన్షన్లు కూడా చాలా పెంచి మరి అనేక డబ్బులు వృధాగా చేసిండు. అది చేసి దానివల్ల రాష్ట్రం అతలాకుతలమైపోయింది, ఇబ్బంది పరైంది. మళ్ళా తర్వాత ఆ ప్రభుత్వం మీద విరక్తి వచ్చేసి రేవంత్ రెడ్డి గెలుచుకున్న తర్వాత ఈయన దాన్ని అమలు చేయాలంటే ఈయన పెట్టుకున్న 6 పథకాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రైతు మాఫీ పర్వాలే, చాలా సంతోషం, రైతు మాఫీ చేయవలసిందే, రైతులకు చేతనిచ్చిండు, అది చాలా సంతోషం. ఈ ఉచిత బస్సులు అనేది రోజుకు 9 కోట్లు 10 కోట్లు అంటే ఇది చాలా తలమునుక భారమని మేము అందరం అభిప్రాయపడుతున్నాము. ఉచిత కరెంటు, ఆ కరెంటు కూడా 200 యూనిట్లు అంటే మామూలు విషయం కాదండి. దానివల్ల కూడా ప్రభుత్వం మరి వెనకబడే పోతుంది. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి ఇప్పుడు ఒంటరి మహిళల పెన్షన్ కూడా కొంతవరకు దాన్ని తీసేయాలి. కాకుండా ఏంటంటే ఈ ప్రభుత్వము విధవరాల పెన్షన్ ఇవ్వాలి, వికలాంగ పెన్షన్ ఇవ్వాలి, ఇవి పర్వాలే, ఆసరా పెన్షన్ ఇవ్వాలి, కానీ ఉచితాలు అనేది తీసివేయాలనేది మా అభిప్రాయం అండి. ఈ ప్రభుత్వం పర్వాలేదు నెట్టుకుంటూ వస్తున్నాడు, కానీ ఇది ఎంతవరకు నెట్టుతాడో అది దేవుందా అది మనకేం తెలియదు. ప్రభుత్వం అయితే పర్వాలేదు, కానీ ఉచితాలు అనేది తీసేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. గ్రామ సర్పంచులు కూడా ఇంకేమో అది ఎన్నిక కాలేదు, దానికి కూడా వడంబడికనే ఉంది. ఇది కొంతవరకు చాలా కష్టసరిగానే ఉందండి, అది మా అభిప్రాయము. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ గారి పాలన అంటే అది నిండుగుండలాగానే పరిపాలన విచ్చలవిడిగా చేశారు, కుటుంబ పాలనగా చేశారు. అనేక ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ దోసుకున్నోళ్ళే, ఎకరాల భూములు ఆక్రమించుకునే తప్ప ఎవరు ప్రతి ఒక్క పార్టీ జెండా పట్టిన వాళ్ళు కూడా గుట్టలు, బీడు భూములు, మరి ప్రభుత్వ భూములు, అనేక భూములు మరి వాళ్ళు ఆక్రమించుకొని జల్సా చేసి వాళ్ళు విచ్చలవిడిగా కూడా చేశారు. మనం చూస్తున్న కబ్జాలు చేసుకున్నారు వాళ్ళు. మరి మరొకటి ధరణి పెట్టి కూడా మరి పేద రైతులను మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టినట్టు. ఎప్పుడో కొన్న మా తాత ముత్తాతల నుంచి కొన్న భూములు, తెల్ల కాగితం మీద ఉన్న భూములను మరి ధరణి పెట్టి వాళ్ళు ఈ రకంగా కూడా ఇబ్బందికరంగానే చేసిండు. మనం చూస్తూనే ఉన్నాం, మొన్నటిదాకా కూడా ఎక్కడో బయట దేశంలో నడిచిన ఆ రన్నింగ్ కూడా పెట్టి మరి కేటీఆర్ గారు మరి ఎంత వ్యర్థం చేసిండు అనేది కూడా టీవీలో
పట్టబోయలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేకులు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్పటి నుంచేనండి మాట్లాడడం కూడా ఓ పద్ధతి లేకుండా మాట్లాడినారు, దూషణంతో మాట్లాడినారు, విచ్చలవిడిగా మాట్లాడినారు. అలాంటి ప్రభుత్వం మళ్ళీ అయితే రావద్దని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? బాలాజీ. ఏం చేస్తుంటారు సార్? ల్యాబ్ టెక్నీషియన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మంచిగానే ఉందండి. అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు, చేసే పరిపాలన, కరెంటు, అవి రైతులకు భరోసా అన్నీ ఇస్తారు కదా. ఇంకా అంటే ఇక కావాల్సిన ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేస్తారు కదండి, అందుకని మంచిది. ఒకదాని తర్వాత ఒకటి అన్న అవుతాయంట. అమలు అని కొత్త సంవత్సరం కదా, కొంచెం టైం పడుతుంది. ఒకదాని కూడా వస్తూనే ఉన్నాయి కదా, ఆయన చెప్పినవన్నీ వస్తూనే ఉన్నాయి. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళ కాలం వాళ్ళు చేసారు, మన కాలం ఈయన ప్రభుత్వం వేరు, అది టీఆర్ఎస్ కాంగ్రెస్ కాబట్టి ఎవరి వాళ్ళే ఉంటాయి కదండి. వాళ్ళు చేసి వాళ్ళు పర్వాలేదు, ఎవరికి వాళ్ళు బెటర్ కదండి, ఎవరిని మనం విమర్శించవద్దు కదా. అయితే ఇప్పుడు బడ్జెట్ విధంగా చూసుకుంటే ఏ విధంగా చెప్తారంటారు? బడ్జెట్ ఎలా ఉంది, ప్రజలకు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నారు? బడ్జెట్ గురించి అంటే ఇక ఇప్పుడిప్పుడే కదండి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ నిధులు సమకూర్చుకొని ముందుకు వెళ్తున్నారు. ఇక వాళ్ళు చేసిన వాళ్ళు అన్నీ ఉండవు కదా. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ఎల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? కూలి పని చేస్తుంటా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పథకాలు పెట్టిండు కానీ అవి ఫ్రీ బస్సు వేస్ట్. ఇండ్లు ఇస్తాను అన్నాడు, ఇండ్లు లేవు. కనీసానికి కొన్ని ఊరికి ఒక 10 కూడా ఇంకా మొదలు పెట్టనే లేదు. ఏ పనులు లేవు, బాగాలేదు. కేసీఆరే బెస్ట్ అనిపిస్తుంది మాకు. బడ్జెట్ లేదు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుందంటారు. బడ్జెట్ అని అంటే ఆ రోజు సరే కేసీఆర్ బడ్జెట్ ఉందా, ఏది ఉందా, ఎన్ని తిప్పలు పడైనా రైతు బంధు ఇచ్చిండు, అన్ని రైతు భరోసా అన్నీ కల్పించిండు, నీళ్ళు ఇచ్చిండు, మంచిగా ఉండే అప్పుడు. ఇప్పుడు అన్ని పొలాలు ఎండిపోతున్నాయి, మాకు పనే లేదు. నేను సుతార్ పనికి పోతా, నాకు పనే దొరకట్లేదు. పల్లెటూర్లలో అసలు పనే దొరకట్లేదు, సిటీలనే దొరకట్లేదు. అప్పుడు మస్తు పనులు దొరికినాయి, మస్తు చేసినాం. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది చాలా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగానే ఉంది. ఇక్కడే ఈ రేవంత్ రెడ్డి పాలన కంటే అది ఇంకా బెస్టే. కాకపోతే ప్రజలు మార్పు కావాలనుకోరు, ఈ మార్పు అనుకోలేదు. నీళ్లు ఇప్పుడు కాలువలలో నీళ్లు వస్తున్నాయా? నీళ్లు లేవు, పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఎప్పుడు చెరువులన్నీ నిండుగా ఉండేది, చెరువులన్నీ నిండుగా పోయేది నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్ళే లేవు అసలు. చాలా బోర్లు వేస్తారు, ఇప్పుడు ఫుల్ బోర్లు వేస్తారు. పంటలు పంతనేగా మాకు పనులు అవి ఇవి దొరికేది. నీళ్లు వదలాలి, నీళ్లు ఉన్నాయిగా, తోడాలి. నీళ్లు తోడితే ఆ నీళ్లు కాలువలలో పంపిస్తే చెరువులు నిండుతాయి, బోర్లు కూడా పోస్తాయి. బోర్లు వేసుకోవాల్సిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు మా ఊరు కోడూరు అండి, మండలం జాజిరెడ్డిగూడెం. ఆ నీళ్ళపురం చాలా ఉంది, ఫుల్ బోర్లు వేస్తారు. అసలు అప్పుడు ఫుల్ గ్రౌండ్ వాటర్ దొరికింది, ఎందుకంటే కాళేశ్వరం అయింది, నీళ్లు వదిలిండు, మస్తు నీళ్లు దొరికినాయి. కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? బండి పద్మ. ఏం చేస్తారమ్మా? ఏం లేదు, ఇట్లా కూలినాలు చేసుకుంటా భర్తము. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? వందనాలయ్యా. సరే, నాకు ఇందిరమ్మ ఇల్లులు కావాలి. నేను అప్లికేషన్ ఎన్నిసార్లు పెట్టినా నాకు ఒక్కసారి కూడా రాలేదు. వచ్చిందో రాలేదో తెలియదు, కానీ పెట్టించకపోతున్నారు, కానీ ఇల్లు ఇస్తలేరు. ఉన్నోనికే ఇస్తారు కానీ లేనోనికి ఇస్తలేరు. ఆ పింఛన్ పైసలు కూడా ఇస్తారా అంటే ఆ పింఛన్ కూడా వాడట్లేదు. మా ఆయనకు ఆయాసం. నేను ఈ పని 4 ఆడపిల్లలు, పెండింగ్ ఒక ఆమెది అయింది, ఇంకా 3. ఎట్లా చేయాలి? ఇంటికి ఈ నెలకు 5,000 6,000 అంటే కట్టలేక ఇంటికి తాళం వేసిండు. ఇవాళ ఏడు ఉండాలి, ఏం కథ మా బతికేంది? చూడు దేవంత రెడ్డి, నమస్తే పెడుతున్నాను, నాకు ఇల్లు రావాలి. ఎమ్మెల్యే గారి గుంటగాల జగదీశ్వరరెడ్డి, నీ కాలు మొక్కుతున్నాను, నాకు చూడు. నాకైతే ఏం లేదు, ఉండబోతే ఇల్లు లేదు, పోతే ఏం లేదు, ఏమన్నా జాబ్ లేదు, ఏముంది ఏం లేదు. ఇప్పుడు ఎట్లా బతకాలన్నది ఆలోచన. ముంగడ పోతే చెరువు ఉంది, వెనక పోతే ఏరుంది, ఏం లేదు. మా బతుకులు అట్లున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన మీరు డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నారమ్మా? చేసినాం, ఎన్నిసార్లు చేసినా రాలేదు స్వామి, ఎన్నిసార్లు చేసినా రాలేదు. డ్రావా 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 అన్నారు. ఆ డ్రావా లేదు, ఉన్నోనికే ఇచ్చిర్రు ఇల్లులు, లేనోనికి ఎవరు ఇవ్వట్లేదు. అట్లా మా 3 ఉన్నాం, మా బజార్లో కూడా 3కి ఒకరికి రాలేదు. ఉన్నోనికే పోతున్నాయి ఇల్లులు. మరి ఇప్పుడు ఎట్లా చేస్తారా? మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. పేరమ్మా? విజయ్ అండి, రాయపురం. ఏం చేస్తారమ్మా? హోటల్లో పనిచేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అదేంటంటే పేదోళ్ళకు ఇల్లులు ఇచ్చేది అయితే ఏం లేదండి, వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, అవి రాని వాళ్ళకైతే ఏం లేదు. మాది నాగారం జగదీష్ రెడ్డి సార్ వాళ్ళ ఊరే మాది. మాకైతే ఇంతవరకు అయితే ఇల్లు పెట్టిందే లేదు. ఇంటికి ఎదురుగా ఉంటుంది తెలుసు సార్కి కూడా, కానీ మాకు ఇల్లు పెట్టింది అయితే ఏం లేదు. పేదోళ్ళకి అయితే ఏం రావట్లేదు అసలు. మెయిన్ అయితే అసలు ఏం రాలేదు. ఇల్లు పెట్టుకున్నాం సార్ మేము, ఇల్లు పెట్టినాక ఎప్పుడు రాలేదు మాకు అసలు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కిరాయికే ఉంటున్నాం. మాకేం లేదు. ఇల్లు వచ్చేటట్టన్నా చూస్తే కొద్దిగా కిరాయిలు అన్న తగ్గుతాయి కదా సార్. మాకు 3 పిల్లలు, చదువులు అంటే గవర్నమెంట్ స్కూల్కి పంపించుకుంటున్నాం కదా సార్. ఉపయోగపోయిన ఇల్లేని ఉండాలి కదా సార్. ఆడపిల్లలు ఉన్నారు, ఇళ్ళని వచ్చేటట్టు చూడాలి. లేని వాళ్ళకి ఇల్లు రావాలని కోరుకుంటున్నా సార్. నేనైతే ఇల్లు ఒకటైతే మాకు వచ్చేటట్టు చూడాలి సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పెట్టుకున్నాం సార్, రాలేదు.
ఎలా ఉందంటే ఇంకా ఇల్లు ఒకటైతే అప్లికేషన్ పెట్టినా ఇల్లు అయితే రాలేదు సార్, మాకైతే ఏం రాలేదు. అంటే ఉన్నోళ్ళకే వస్తున్నాయి, లేని వాళ్ళకైతే ఎవరికైతే రావట్లేదు సార్. అయితే అంటే కళ్యాణ లక్ష్మి వచ్చింది లేండి, కళ్యాణ లక్ష్మి ఒకటి వచ్చింది కేసీఆర్ పాలన. ఇప్పుడు అంటే ఇల్లు అప్పుడు పెట్టిన ఎప్పుడు రాలేదు సార్. అవి అయితే కళ్యాణ లక్ష్మి కూడా ఏం రాలేదు నాకు. కరోనా టైం అయింది కాబట్టి కళ్యాణ లక్ష్మి కూడా ఏం రాలేదు. నా కూతుర్లకు రాలేదు. సరే రాకుంటే మాకు ఇల్లు ఒకటి దయచేసి అన్న ఉంటే పొద్దుదాకా కష్టం చేసుకోక ఇల్లునన్నా ఉంటాం కదా అట్లా అని. పేదలకు ఇల్లులు అయితే రావాలని కోరుకుంటున్నారు సార్. నేను అన్ని ఎంక్వైరీ చేశాను, ఏది చేశాను, లేని వాళ్ళకి చేసి అయితే మాకైతే ఇల్లులు అయితే రావాలి సార్. ఇప్పటివరకు అయితే మరి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఈ గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కానీ, అలాగే గ్యాస్ 500 రూపాయలు కడితే మిగతా సబ్సిడీ పడడం అని, ఇవన్నీ పథకాలు ఎలా ఉన్నాయంటారు? అవి బాగానే ఉన్నాయి సార్. బస్సు అంటే ఇంకా మేము పేదలు ఏ ఊరికి పోలేము, మేము పనులు చేసుకుని బతికేటోళ్ళం కదా, అదొకటి మాకు అవసరం లేదు సార్. మాకు నెలకు 2500 వేస్తే మాకు దేనికి ఒకదానికి అవసరం పడతాయి సార్ అవి పేదోళ్ళకి. బస్సు అంటే మాకు ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయినా మాకైతే అంత అవసరం అయితే లేదు సార్. ఉగాది తర్వాత వేసా అంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే మాకు అంత అవసరం లేదు సార్. మేము ఎప్పుడో ఒక్కసారే పోతాం కదా సార్. మేము పేదలు పవుతూ పోలేం కదా, ఊర్లో మటు పోలేం కదా. మేము ఎప్పుడో ఒకసారి పోతాం, డబ్బులు పెట్టుకుని పోతాం. నెలకు 2500 వేస్తే మాకు పేదోళ్ళకి దేనికి ఒకదానికి వస్తాయని కోరుకుంటున్నాం సార్ మేమైతే. మాకు ఇల్లు రావాలి, 2500 రావాలి స్వామి. ఈ 2 రావాలి. ఈ 2 వస్తే కష్టం చేసుకొని అయినా బతామమ్మ. మాకు అసలు పొలాలు ఉన్నోళ్ళకు, బావులు ఉన్నోళ్ళకు ఇల్లులు, అద్దాలు ఇచ్చుకున్న వాళ్ళకు ఇల్లులకి వస్తున్నాయి. మరి ఏం లేదు. మా కొడుకు సైకిల్ కూడా లేదు. నడుచుకుంటూ పోతారు, నడుచుకుంటూ వస్తారు. పాత బస్ స్టాండ్ కాడికి వెళ్ళి ఆటో కిరాయి లేక నడుచుకుంటూ వచ్చినాయి. ఇవాళ ఆ బతుకులు అట్లున్నాయి. మరి ఇది ఒక్కటి సాయం చేయ రేవంత్ రెడ్డి. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్.